యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 21 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా వివిధ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం 6వ చివరి రోజు TJSWRSS CEO బాలుర భువనగిరి కబడ్డీ మెన్, వాలీబాల్ బాలుర ఖోఖో బాలికలు ఫైనల్ గేమ్స్ ఉత్కంఠ భరితంగా పోటాపోటీన నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 21 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా వివిధ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం 6వ చివరి రోజు TJSWRS COE బాలుర భువనగిరి కబడ్డీ మెన్, వాలీబాల్ బాలురు ఖోఖో బాలికలు ఫైనల్ గేమ్స్ ఉత్కంఠ భరితంగా పోటాపోటీన నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ కె గంగాధర్, జిల్లా పరిషత్ CEO శోభారాణి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేస్తి, బీబీ నగర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, SGF సెక్రటరీ బాలకృష్ణ, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గోపాల్, వివిధ క్రీడల పీడీలు, PETలు, వివిధ సాంస్కృతిక కళాకారులు, విద్యార్థులు, యువకులు 600 మందికి పైగా విద్యార్థులు, యువకులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యం, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ క్రీడలు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తెలియపరిచారు. అదేవిధంగా భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేస్తి మాట్లాడుతూ క్రీడలో గెలుపు ఓటమిలు సహజం, ఓడిన వాళ్ళు కుంగిపోకుండా గెలుపుకై ముందుకు సాగాలని కోరారు. భువనగిరి ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వంలో పరివర్తన కలుగుతాయన్నారు.